హలో హాయ్ అండి. ఈరోజు నేను ములక్కాడ కూర వండుతున్నాను. ఎలా వండుతానో మీకు చూపిస్తాను. చాలా గ్రేవీ వస్తుందండి, చాలా కమ్మదనం ఉంటుంది. మీకు ఎలా వండుతానో చూపిస్తాను. ఇదిగోండి గిన్నె పెట్టాను, ఆయిల్ పోసాను. ఇదిగోండి కొంచెం పోసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఇదిగోండి జీలకర్ర వేసాను. ఈ 2 ఉల్లిపాయలు వేసేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయాలండి, కొంచెం పసుపు వేయాలి. వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి. తర్వాతది మీకు చూపిస్తాను నేను. మనం ములక్కాడలు ఎగిరికండి. ఇదిగోండి ఉండు పాపు ఒకసారి. అసలు ములక్కాడలు ఎగిరిలోకండి మనం పేస్ట్ ఏం వేసుకోవాలంటే అండి, ఇదిగోండి నువ్వులండి, తర్వాత టమాటాలండి, కొంచెం కరివేపాకు మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను. మనం మిక్సీ పట్టుకుంటే అండి ఇది కమ్మదనం వస్తుంది. మనం ఇది ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టుకుంటున్నాం కదండి, అందులో సగం ముక్కలు తీసాను. ఆ సగం ముక్కలు పేస్ట్ ఒకటి వేయాలి. ఇదిగోండి చల్లారబెడుతుందండి ముక్కల్ని, ఇవి చల్లారాలి. ఇదిగోండి మగ్గిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, చల్లారినవి మిక్సీలో వేసుకోవాలండి. ఇవి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. ఇదిగోండి ములక్కాడలు వేసేస్తున్నాను. ములక్కాడలు వేసేసానండి, కారం వేసాను కొంచెం. ఇదిగోండి టమాటానండి, కరివేపాకు, కొంచెం నువ్వులు చేసిన పేస్ట్ అండి ఇది. ఇదేమో ఏగిన ఉల్లిపాయలు పేస్ట్ అండి. ఇది సగం ఉడికాక వేద్దాము. ములక్కాడ ఉడికాక సగం ఉడికాక వేయాలి. ఇది టమాటా పేస్ట్, నేను చెప్పిన పేస్ట్ తయారు చేసిన పేస్ట్ అండి. ఇది వేస్తున్నాను చూడండి. కలపకూడదు, ములక్కాడ ఇరిగిపోతుంది. ఇదిగోండి ఇది ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి.